గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. శ్రీనివాస్ గారు లుకింగ్ కలర్ఫుల్ ఇద్దరు కూడా. బట్ యా కాస్త సీరియస్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫస్ట్ క్వశ్చన్, ఒక సర్టెన్ టైం తర్వాత మీ ఇద్దరు ఆన్ స్క్రీన్ వచ్చింది, ఇన్ ద సెన్స్ సోషల్ మీడియాలో బజ్ అయిన తర్వాత సాధారణంగా అడ్వాంటేజ్ అవ్వాలి. బట్ మీ పొలిటికల్ కెరియర్ని పడేసింది కంప్లీట్గా. ఐ రాంగ్ ఆర్ ఐ ట్రూ? ఆ విషయం పక్కన పెడితే ఇది నిజం. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా ఉంది ఇప్పుడు? పొలిటికల్ కెరీర్ పడిపోయిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సస్పెన్షన్ పడ్డం కదా. ఇప్పుడు 22వ సంవత్సరం నుంచి ఈ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. మా కుటుంబ వ్యవహారాలు, మా వ్యక్తిగత వ్యవహారాలు నడుస్తుండేటప్పుడు అధిష్టానానికి నేనే చెప్పా, ఈ టికెట్ నాకొద్దు, ఇచ్చేయండి అని చెప్పినా. నేను వాణి గారికి ఇచ్చేయండి అని చెప్పా. మళ్ళీ నాకే టికెట్ వచ్చింది. లాస్ట్లో నేనే పోటీ చేయాల్సి వచ్చింది. పోటీ చేసినప్పుడు ఈ విషయాలన్నీ తెలిసిన మా టెక్కలి నియోజకవర్గ ప్రజలు నాకు 75,000 ఓట్లు ఇచ్చారు. అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ పర్సెంట్ మెజారిటీ నాదియే, 70,000 పైచిలకు ఓట్లు నాకే వస్తాయని చెప్పి ఆయన ప్రకటించాడు. మర్చిపోకూడదు. ప్రకటించిన తర్వాత శ్రీకాకుళంలో అన్ని స్థానాల్లో కూడా మినిమం 45,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో గెలిచారు తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు సర్పంచ్ క్యాడర్ వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. ధర్మాన ప్రసాద్ మీద ఒక సర్పంచ్ క్యాడర్ గల వ్యక్తి 54,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఈ సీట్లు ఇప్పించింది ఎవరో తెలుసా వాళ్ళకి? అచ్చెన్నాయుడు. మరి అచ్చెన్నాయుడు నా మీద ఎందుకు 32,000తో ఆగిపోయాడు? మరి 32,000తో అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి ఆగిపోతే అతని ద్వారా టికెట్లు వచ్చిన వాళ్ళందరూ 50,000, 45,000, 49,000 మెజార్టీతో మా జిల్లాలో గెలుచుకుంటే జనం నా పక్షాన ఉన్నట్ట లేనట్ట? 75,000 వచ్చినాయి కదా. క్వశ్చన్ నేను మాధురి దగ్గరికి వెళ్తున్నాను. మాధురి గారు ఆయన అన్నట్టు ఒకవేళ ఆయన పొలిటికల్ కెరీర్ ఎదుగుతున్న క్రమంలో మీరు అడుగు పెట్టబట్టి డ్యామేజ్ అయ్యింది. నేను అడుగు పెట్టబట్టే జిల్లాకే పరిమితమైన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు 2 స్టేట్లు కూడా నాయకుడు అయ్యాడని నేను అనుకుంటున్నాను. నాయకుడు అయ్యారు, బట్ అంతకన్నా ముందుకు వెళ్ళలేకపోయారు. ఒక్కసారిగా సస్పెన్షన్ కిందకి ముందు వెళ్ళలేకపోయారు మీరు ఎలా చెప్తారు? ముందుకు వెళ్ళలేకపోయారని మీరు ఎలా చెప్తారు? నేను చెప్తున్నా, మేము పీపుల్ తో ఫేస్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ముందుకు వెళ్తున్నామా లేదా అని. ఒకప్పుడు టెక్కలకే పరిమితమైన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో నాయకుడు అయ్యాడని నేను అనుకుంటున్నాను. బట్ ఆ నాయకత్వం మీరు చెప్పినట్టు కాకుండా ఆన్ ద ఫీల్డ్ కనిపించట్లేదు. ఆన్ ద ఫీల్డ్ కనిపించడానికి ఇంకా టైం ఉంది. ఎలక్షన్ వస్తే కనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి. మీ పార్టీ మిమ్మల్ని నమ్మట్లేదు. ఆ పార్టీ నమ్ముతుందో నమ్మట్లేదు అనేది మీరు ఎలా చెప్తారు? ఎలక్షన్లో ఓటింగే కొలమానం ఎప్పుడైనా. నేను ఇప్పుడు మాట్లాడింది అచ్చెన్నాయుడు కన్నా, అచ్చెన్నాయుడు అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి, నాకు 75,000 వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కూడా నేను ఎందుకు అన్నానంటే ఎన్నికలే కొలమానం ఎవరికైనా. మళ్ళీ ఎన్నికలు వస్తే అప్పుడు నేనేంటో మీకు ప్రూవ్ అవుతుంది. మీరు ఈ ప్రశ్న ఎప్పుడు అడగాలంటే 29లో అడగాలి. ఎన్నికలు అయిన తర్వాత మీ ఇది తగ్గింది, మీ గ్రేడ్ తగ్గింది, మీ గ్రాఫ్ తగ్గింది అని మీరు చెప్పొచ్చు. బట్ దానికి కొలమానం ముందుకు ఎలక్షన్స్కి వెళ్ళాలంటే మీకు టికెట్ ఇవ్వాలంటే జరిగిన పరిణామాలు అన్ని బేస్ చేసుకున్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఇంకా సీరియస్గా ఇంతకుముందు ఈ పరిణామాలు బేస్ చేసుకునే టికెట్ వచ్చింది. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేశారు, మీరు సెకండ్ ప్లేస్ వచ్చారు. ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? టెక్కల ప్రజలు ఏ పార్టీ నుంచి మీరు ఓటు అడుగుతారు? సార్ ఇప్పుడు నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసి నేను తర్వాత ఆనాటి కాలంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ధర్మాన ప్రసాదరావు గారు నాకు సస్పెండ్ చేయించారు 2007లో. ఎందుకంటే గొర్రెల హరిబాబు నాయుడు అనే వ్యక్తి తాలూకా ఎమ్మెల్సీ గెలుపుకి నేను కారణమైనానని. సరే సస్పెండ్ చేసిన తర్వాత నేను విడిచిపెట్ల, వెంటనే పాదయాత్ర చేశాను ధర్మానికి ఎగ్నిస్ట్గా. 2008లో ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు 42 రోజుల పాటు మండుటెండల్లో పాదయాత్ర చేస్తే గ్రాండ్ సక్సెస్ ఆ ఫోటోగ్రాఫ్స్ మీకు ఇస్తాను. తర్వాత 29లో నన్ను చిరంజీవి గారు పిలిచారు. పీఆర్పీ నుంచి పోటీ చేశాను. 3,800 ఓట్ల తేడాతో ఓడిపోయాను. సరే ఆ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తున్నారు. తరువాత నేను ఉద్యమాల్లో ఉన్నాను. ఉద్యమాల్లో ఉండి కాకరాపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టే దానిలో రైతులకు, మత్స్యకారుల కోసం అండగా నిలిచి పెద్ద ఉద్యమమే చేశాం. మీ అందరికీ తెలిసిందే, రికార్డెడ్ ఎవిడెన్స్. దానికోసం నేను కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాను. నా మీద కూడా పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఫైరింగ్ ఆర్డర్స్లో 3 మా తాలూకు అనుచరులు చచ్చిపోయినారు. ఇవన్నీ కూడా జరిగిన హిస్టరీ. అయితే అప్పుడు లేని సమస్య ఉద్యమం చేసినప్పుడు నేను ఎవరిని? నేను ఒక్కడనే. మరి పాదయాత్ర చేసినప్పుడు నేను ఎవరిని? 2008లో అప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజీనామా చేసి పడేసి వెళ్ళి పాదయాత్ర చేశాను. అప్పుడు ఎవరు? నేను ఒక్కడిని. ఇప్పుడు నాకున్న టెన్షన్ ఏంటి? అప్పుడు నా వయసు అంతా 38 ఏళ్ళు, 40 ఏళ్ళు, 42, 45లో నేను ఎన్నో చేసుకుని వచ్చాను. ఉద్యమాలే చేసిన వాడిని. కేంద్ర ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా ఉద్యమం చేసి జయరాం రమేష్ గారు ఆ ప్లాంట్ని రద్దు చేసే వరకు చేశాను. ఈరోజు
నేను పోటీ చేయడానికి నాకు పూర్తి అనుభవాలు ఉన్నాయి. పోటీ చేస్తే మాస్ లీడర్గా ఎదిగిన నేనేమి క్యాడర్ బేస్డ్ లీడర్ని కాను. నాకు ప్రతి గ్రామంలో కూడా నేనంటే నచ్చేవాళ్ళు, నాతో ఫాలో అయ్యేవాళ్ళు 2, 3, 4 నా అభిమానులు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలతోనే నేను మమేకం అవుతాను, ప్రజలతోనే కలిసి కష్టపడి ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తాను. సస్పెన్షన్ కారణం మీకు క్లారిటీగా చెప్పాలి, అడిగారు కూడా. సస్పెన్షన్ అన్నది నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారిది నాది విడదీయరాని బంధం. నా గుండెల్లో ఎప్పుడు జగనన్న ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే నా దేవుడిగా నేను కీర్తిస్తానో, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉండేటప్పుడు నా దేవుడు అన్నానో, అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా నా దైవ సమానుడే అన్నాను. ఈరోజు సస్పెండ్ అయిపోయినా నా దైవ సమానుడే అంటున్నాను, మాట మార్చను. బట్ అంటే 2029 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తారు. చెప్పలేను ఎలా చెప్తాను? మరి సస్పెండ్ మీ దేవుని నదులు వస్తారా? ఏమంటారు? మీ దేవుని నదులు వేరే పార్టీ నుంచి నన్ను కదా సస్పెండ్ చేశారు. నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళా, నన్ను సస్పెండ్ చేశారు. అందులో కూడా జగనన్న ప్రమేయం లేదు. ఖచ్చితంగా నా సస్పెన్షన్లో ప్రధాన కారణం మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాద్. ఆనాడు వీళ్ళిద్దరే నన్ను 2007లో రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా నన్ను సస్పెండ్ చేయించారు. ఈనాడు కూడా మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ సస్పెండ్ చేయించింది కూడా వీళ్ళిద్దరే ఆనాడు పార్టీ నుంచి నన్ను దూరం చేసింది, ఇప్పుడు చేసింది. నా ఫైట్, నా తాలూకు యుద్ధం రేపు వీళ్ళిద్దరి మీద కూడా ఉంటుంది. మా జిల్లాలో శ్రీకాకుళంలో నేను పోటీ చేస్తాను. నా ఉనికి లేకుండా రేపు రాజకీయాలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. కింజరాపు సోదరులు అంటే ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వరకు వీళ్ళకి ధర్మాన కృష్ణదాస్కి ధర్మాన ప్రసాద్కి మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలేటో బయట పెడతాను, చీల్చి చెండాడతాను, విడిచిపెట్టను. ఈరోజు నన్ను సస్పెండ్ చేస్తే నేను నోరు మూసుకొని చేతికి గాజులు వేసుకొని హైదరాబాద్లో కూర్చోడానికి నేను సిద్ధంగా లేను. వ్యాపార రీత్యా, టెక్స్టైల్స్ రీత్యా ఇక్కడికి వచ్చాను, వ్యాపారం చేస్తున్నాను. టెక్కల్లో 3 రోజులు ఉంటాను, హైదరాబాద్లో 3 రోజులు ఉంటాను. రాను నా సమయం టెక్కల్లో పెంచుతాను. రానున్న రోజుల్లో నా సంగతి ఏంటో చూపెడతాను. నా సస్పెన్షన్ కారణమైనటువంటి ఇద్దరిని కూడా చీల్చి చెండాడతాను నేను రాజకీయంగా. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ అధ్యక్షుడి ఇన్ఫర్మేషన్ లేకుండా మిమ్మల్ని ఎవరు సస్పెండ్ చేయలేరు. బట్ ఇండైరెక్ట్గా ఆయన ఓకే అన్నారు అనుకోవాలి ఇక్కడ. సో ఆ క్షణంలో ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయన అనుమతి లేకుండా ఎవరు ఎటువంటి ఏమీ చేయలేరు. అటువంటి క్షణంలో ఒకవేళ ఆయన మద్దతు కనుక మీకు లేకపోతే, మీరు దేవుడు అనుకునే వ్యక్తి మిమ్మల్ని సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తారు? మీరు అదే పార్టీ మీద పోటీ చేయాల్సి వస్తే? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే నన్ను సస్పెండ్ చేయాలనుకుంటే, ఈ గొడవలు 22వ సంవత్సరం నుంచి జరుగుతున్నప్పుడు అతనే చాలాసార్లు పరిష్కార మార్గం చూపించి 24లో మళ్ళీ ఎందుకు నాకు టికెట్ ఇస్తారు? మీ సస్పెన్షన్ ముందు మాట్లాడారని. ఓకే, అదొక విషయం. 2, మా ఇంటి గొడవలు ఎప్పుడు జరిగినాయి? ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరిగాయి. సస్పెన్షన్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 22 జరిగింది. అంటే ఇన్సిడెంట్స్ జరిగిన 7-8 నెలల తర్వాత సస్పెండ్ చేశారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని విషయం అనడానికి ఇదే ప్రత్యేక నిదర్శనం. నన్ను సస్పెండ్ చేయకపోతే ఇంతకన్నా మించిన సమయం దొరకదు అని కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ చేసిన పన్నాగం. వాళ్ళ ఒత్తిడితోనే మీరు సస్పెన్షన్ లెటర్లో కూడా చూసుంటారు. క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు, సస్పెన్షన్ చేయటం, వాళ్ళు సూచించిన సమాచారం మేరకు సస్పెండ్ చేయటం జరిగింది అని అంటున్నారు. అధ్యక్షులు వారు చేయలా, జగన్మోహన్ రెడ్డి గారు చేయలా. ఎంత సస్పెండ్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు హృదయం నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు, ప్రజల హృదయాల నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు. నా హృదయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.